హాయ్, దిస్ ఇస్ వేద. అసలు మీరు వ్యూ చూస్తే బ్యూటిఫుల్. ఇప్పుడు మా ఇంటిదే కాకుండా వ్యూ ఇలా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ మేము ఇలా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మార్నింగే వచ్చేసాము. వచ్చి ఎందుకంటే ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. యూజువల్లీ అంటారు కదా, ఈరోజు మరి మేబీ ఈ వీకెండ్ మా వాళ్ళు పోస్ట్ చేస్తారేమో. ఈరోజు శివరాత్రి. నాకు ఎప్పుడు కూడా పని మీదే ఇంట్రెస్ట్. సో టెంపుల్కి వెళ్ళిపోవాలి, ఇలా రూల్స్ ఏం లేవు. వెళ్తాను, లేకపోతే లేదు, అంతే, ఆప్షనల్ అనమాట. సో ఈ పని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. లేకపోతే మార్నింగే రావటం, అపార్ట్మెంట్ వాళ్ళు టెనెంట్స్ మూవ్ అవుతారంటే ఇవన్నీ చేయటం కొద్దిగా కష్టం. అలాగే టీం కూడా అలాగే పాప మార్నింగే వచ్చారు. ఒకసారి ఫైనల్ చెక్ చేద్దామని చెప్పాను కదా, లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను, ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి అని. అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అండి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ కోసం ఆల్మోస్ట్ 4-5 మెంబర్స్ బయట కంట్రీస్ నుంచి చేశారండి. ఒకళ్ళేమో డైరెక్ట్ ఓనర్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు, ఒకళ్ళేమోనేమో పేరెంట్స్ వచ్చి చూస్తారు. ఒకటండి, పేరెంట్స్ యంగ్లో ఉండగా చాలా చాలా పెద్ద పొజిషన్స్లో ఉండొచ్చు, చాలా పనులు చేసి ఉండొచ్చు, కానీ ఎట్ ద ఏజ్ ఆఫ్ లైక్ 70 అది ఆ ఏజ్లో డెసిషన్ తీసుకోలేరండి. అది తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి ఆ అవేర్నెస్, గేటెడ్ కమ్యూనిటీకి వాళ్ళకి 100% అవేర్నెస్ ఉండదు. సో ఆ కన్ఫ్యూజన్లో వచ్చిన మంచి ఆపర్చునిటీ వదిలేసుకుంటారు. మంచి ఆపర్చునిటీ ఎందుకంటున్నానంటే, మీకు చాలా ప్రాపర్టీస్ ఉండొచ్చు, కానీ మీరు బయట నుంచి వచ్చేటప్పటికి మీకు ఒక కంఫర్టబుల్ కమ్యూనిటీ అండ్ బెస్ట్ అపార్ట్మెంట్ దొరికితే ఒకటేనండి, మీరు 2 నెలల ముందు కరెక్ట్గా 1 మంత్ ముందే తీసుకుంటున్నాను అని మాత్రం అనుకోదు. 2 నెలలు పోతే పోయింది, రెంట్ తీసేసుకోమనే చెప్తాను. నా సిన్సియర్ అడ్వైజ్, 2 మంత్స్ రెంట్ పోయినా పర్లేదు, మీకు నచ్చింది దొరికినప్పుడు తీసేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మన కంపెనీ అంటే మనం ఛార్జ్ చేయము, బట్ ఏజెంట్స్ డెఫినెట్లీ ఎందుకు చేస్తారండి వర్క్? వాళ్ళకి ఏదో లేకుండా చెయ్యరు కదా. వాళ్ళ ద్వారా ఏదన్నా వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, వాడికి అంత ఇవ్వాలి కదా, ఈ లోపల ఓనర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుదాం అని లోపల ఇక్కడ అపార్ట్మెంట్ అయిపోతుంది. లిటరల్లీ ఇప్పుడైతే నేను 1 మంత్ నుంచి చూస్తున్నాను, నా దగ్గర వెయిటింగ్ లిస్ట్ మోర్ దాన్ 35 ఫ్యామిలీస్ ఉన్నాయండి, ఓన్లీ బయట నుంచి వచ్చేది. అదే ఢిల్లీ, బాంబే అక్కడి నుంచి కూడా ఉన్నాయి. దాంట్లో వీళ్ళకి అపార్ట్మెంట్స్ దొరక్క చూస్తున్నారు. చాలా మంది అనుకుంటారు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా దొరికేస్తుందని, బట్ మీరు ఒక ఏరియాని డిసైడ్ అయినప్పుడు మీకు నచ్చిన 70% అంటే ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే కనుక మీరు ఓనర్తో మాట్లాడుకున్నా, లేకపోతే మాలాంటి వాళ్ళతో మాట్లాడుకుని ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకోండి ఎవరొకళ్ళ దగ్గర. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఈజీ మూవ్ అయ్యేటట్టు చూసుకోండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకొక కొత్త అపార్ట్మెంట్ వచ్చేది ఉంది, దాని గురించి కూడా మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.